హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తన్వి వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. పన్నీర్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. పన్నీర్ కర్రీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పన్నీర్ కర్రీ చాలా హెల్దీ, అది మనందరికీ తెలిసిందే. సో మా ఇంట్లో నాన్ వెజ్ బంద్ అండి ఒక 3-4 మంత్స్ నుండి. ఎందుకంటే కార్తీక మాసం నెక్స్ట్ మా స్వామి మాల వేసుకున్నారు. సో ఇది రెండిటి వల్ల ఒక 2-3 మంత్స్ నుండి నాన్ వెజ్ బంద్. సో మా బాబు చికెన్ అంటుంటే ఈ పన్నీర్ చికెన్ అని చెప్పేసి ఒక 2-3 మంత్స్ నుండి ఎవ్రీ సండే ఇవే చేసేస్తున్నాను. పన్నీర్ పీసెస్ ఇలా సేమ్ సైజులో కట్ చేసేసుకొని గిన్నెలో ఆయిల్ పోసి పన్నీర్ అంతా ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చేట వరకు కొంచెం మంచిగా రోస్ట్ చేయాలి. ఈ పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నేను ఈ మిక్సీ జార్లో ఏమేమి వేసానంటే టమాటా, గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, ఎండుమిర్చి, టమాటా, జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది మెత్తగా చేసిన తర్వాత ఇంతసేపు ఈ కడాయిలో పన్నీర్ పీసెస్ మనం రోస్ట్ చేసుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసి మనం ఇంతసేపు మిక్స్ చేసుకున్న ఫైన్ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు వేయాలి. ఆ పసుపు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి ఇంతసేపు మనం వేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఒక చిన్న పెరుగు ప్యాకెట్, 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ క్వాంటిటీ చాలు. ఇంకొంచెమే పన్నీర్ చేస్తున్నాం కాబట్టి అంత పెరుగు చాలు. ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఓకే, కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ నేను కొద్దిగా తక్కువ అయిందని చెప్పేసి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా ఉంటే మీ దగ్గర పుదీనా కూడా యాడ్ చేసుకోండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేము తినం కాబట్టి స్కిప్ చేసాం. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.